నమస్తే. త్వరలో కానిస్టేబుల్ పరీక్షలు ఉన్నాయి. టెట్ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. అన్ని కులాలకు ఒకే కట్ ఆఫ్ మార్కులు ఉండాలని ఈబీసీ జేఏసీ చైర్మన్ వల్లపురెడ్డి రవీందర్ రెడ్డి అంటున్నారు. అసలు అన్ని కులాలకి ఒకే మార్కులు ఎలా సాధ్యం తెలుసుకుందాం. సార్, ఎట్లా మీరు ఒక డిమాండ్ అయితే ప్రభుత్వం ముందు పెడుతున్నారు, ప్రజల ముందు పెడుతున్నారు. అన్ని కులాలకు ఒకే మార్కులు ఎలా సాధ్యం? అదే మేడం, ఇప్పుడు సరే ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఇక 4 వర్గాలు అంటామా, 4 కులాలు ఉన్నాయి. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, అట్లనే ఫార్వర్డ్ క్యాస్ట్. మరి ఈ 4 కులాలు ఉన్నప్పుడు వీళ్ళకి రిజర్వేషన్లు కూడా ఉన్నాయి. ఎస్సీ ఎస్టీలకు ఉన్నాయి, బీసీలకు ఉన్నాయి. అదేవిధంగా నేను పోరాడి సాధించిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ దురదృష్టం ఏంటంటే మేడం, ఇటీవల అంటే నియమించబోయేటువంటి కానిస్టేబుల్ ఉద్యోగాలు కానీ, అదేవిధంగా టెట్ కానీ, వీటిలలో అర్హత మార్కులు కులాల వారీగా ఉండాలనేటువంటిది నిర్ధారించడం అనేది చాలా అన్యాయమైనటువంటి విషయం. ఇప్పుడు ఆల్రెడీ రాజ్యాంగపరమైన రిజర్వేషన్లు ఉన్నాయి. తర్వాత వాళ్ళకు వయసు రీత్యా రిలాక్సేషన్స్ ఉంటాయి. మరి ఇవన్నీ ఉన్న తర్వాత నీ కులం ఇంత మార్కులు, నీ కులమైతే ఇన్ని మార్కులు, నీ కులమైతే ఇన్ని మార్కులు రావాలి అనేది ఓ అర్హత పరీక్షలల్లా ఈ విధంగా నిర్ధారించడం ఎంతవరకు సబబు? ఇది కరెక్ట్ కాదు. అంటే మీరు అడిగినందుకు ఇప్పుడు పోలీస్ కానిస్టేబుల్ ఏదైతే ప్రిలిమినరీ ఎగ్జామ్స్ ఉన్నాయో మేడం, దాంట్లో ఎస్సీ ఎస్టీలకు 60 మార్కులు, బీసీలకు 70 మార్కులు, అదేవిధంగా ఫార్వర్డ్ క్యాస్ట్కి 80 మార్కులని నిర్ధారించడం జరిగింది. మరి ఇప్పుడు ఎస్సీ ఎస్టీలు అంటే ఒక కులానికి 60, ఇంకొక బీసీలు అంటే బీసీ కులానికి 70, ఫార్వర్డ్ క్యాస్ట్ అంటే అగ్ర కులాలకు 80 అనేది ఇది ఎంతవరకు కరెక్ట్ మేడం? అంటే కులాల పేరు మీద విభజించడం ఒక ఇది ఏదైనా ప్రమాణం, కులమానము ప్రమాణం, ఇది ప్రతిభ. మరి ఈ ప్రతిభకు సంబంధించినటువంటి దాంట్లో ఒక కులమానంగా భావిస్తున్నటువంటి దాంట్లో ఒక కులానికి ఇన్ని మార్కులని పేర్కొనడం అనేది చాలా ఇది రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధం, రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం. అదేవిధంగా న్యాయ సూత్రాలకు కూడా విరుద్ధం. ఇది ఇట్లా ఉండడానికి వీల్లేదు. మీరు కానిస్టేబుల్ ఎగ్జామ్సే కాదు, టెట్ ఎగ్జామ్స్లలో కూడా ఎస్సీ ఎస్టీలకు 65 పెట్టారు, తర్వాత 60 పెట్టారు. ఎస్సీ ఎస్టీలకు 60 మార్కులు. తర్వాత అదేవిధంగా బీసీలకు 75 పెట్టారు, ఫార్వర్డ్ క్యాస్ట్ 90 అన్నారు. ఇదేదేమైనా అంటే కులాన్ని బట్టి ఇన్ని మార్కులు రావాలన్నా? అంటే ప్రతిభ అనేది ఒక్కొక్క కులానికి ఒక్కొక్క విధంగా నిర్ధారిస్తారా? ఇది ఎక్కడన్నా ఉన్నదా? అంటే ఇది ప్రభుత్వం చేసేటువంటి తప్పటడుగుల వల్ల అనేక మంది జీవితాలు దెబ్బతినడానికి అవకాశం ఉంది. అంతేకాదు వర్గ వైషమ్యాలు పెరుగుతాయి కదా, కులాల మధ్య విద్వేషాలు పెరుగుతాయి. దీన్ని ఏమంటారంటే మేడం, డిస్క్రిమినేషన్, అంటే వివక్షత చూపడం. అంటే ఎస్సీ ఎస్టీలకు ఒక తీరుగా, బీసీలకు ఒక తీరుగా, ఫార్వర్డ్ క్యాస్ట్కి ఒక తీరు. ఇవి ఎప్పటి నుంచో వస్తున్నాయి కాబట్టి మీరు ఇప్పుడు చర్చకి దారి తీసారు. ఇప్పుడు సుమారు 78 ఏళ్ళ స్వాతంత్రం వల్ల అంబేద్కర్ గారు ఏమన్నారంటే 10 సంవత్సరాలు మాత్రమే ఈ రిజర్వేషన్లు అమలు చేయాలని అన్నాడు. 10 సంవత్సరాల రిజర్వేషన్లు పాలకుల యొక్క తీరు వల్ల ఇప్పటి వరకు కూడా అట్లనే కొనసాగుతున్నాయి. సరే, రిజర్వేషన్ల విధానం అనే దాని మీద మనం దానికి పోవడానికంటే ముందల ఇప్పుడు మార్కుల విధానం వల్ల కూడా ఈ కులం వాళ్ళు ఆ కులం వాళ్ళని వేరు చేయడం, ఈ వేర్పాటు వాదమే కదా మేడం. ఇది ఈ న్యాయ సూత్రాలకు భిన్నమైంది. ఇది ప్రభుత్వం అనేది అందరికీ సమాన అవకాశాలు కల్పించాలి. రాజ్యాంగం అనేది అందరికీ సమాన హక్కులు కల్పించబడ్డాయి రాజ్యాంగం ద్వారా. అటువంటి అప్పుడు ఇప్పుడు అందరికీ సమాన అవకాశాలు కల్పించకుండా కొంతమందికి మార్కులు కటఫ్ వేరుగా నిర్ధారించడం వల్ల మిగిలిన వర్గాలకు అన్యాయం జరుగుతుంది కదా. అట్లా అగ్రకులాలకు అన్యాయం జరగడానికి వీలు లేదు. అగ్రకులం అనే ఒక ముసుగు తొడిగి అన్నిటికీ అభివృద్ధికి ఆటంకంగా మారడం తప్ప ఇంకేమున్నది? ఇప్పుడు సామాజిక స్పృహ ఉన్న వ్యక్తులుగా మనం ఆలోచించాల్సింది ఏంది?
అందరికీ సమాన అవకాశాలు అందాలి. అందాలన్నప్పుడు ఇది ఎట్లా సాధ్యమవుతుంది? ప్రతిభ దెబ్బతింటుంది కదా, వివక్ష చూపించినట్టే కదా ప్రభుత్వం. కాబట్టి నేనేం డిమాండ్ చేస్తున్నానంటే దీని మీద ప్రభుత్వం తక్షణమే స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. అట్లనే రాజకీయ పార్టీలు కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజా సంఘాలు కూడా స్పందించాలి. అంటే ఈ కులాలను బట్టి మార్కులు అంటే ఎటుపోతున్నది మన ఇట్లా సమాజం. మరి ఈ ప్రజా సంఘాల ముందు ఇట్లా గవర్నమెంట్ ముందు ఈ ప్రతిపాదన పెట్టబోతున్నారు మీరు త్వరలో? నేను ఉమ్. నేను ఆల్రెడీ ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేయడం జరిగింది. అదేవిధంగా నిన్న చీఫ్ సెక్రటరీ గారిని కూడా నేను స్వయంగా కలవడం జరిగింది. వారికి కూడా చెప్పడం జరిగింది. అంటే ఈ కులాల ప్రాతిపదికంగా మార్కులు నిర్ధారించడం ఇది అన్యాయమైనటువంటి విషయం. ఇది వివక్షకు దారితీసేటువంటి అంశము. దీన్ని మీరు తక్షణమే తొలగించాలనేటువంటిది నేను చీఫ్ సెక్రటరీ గారికి కూడా విన్నవించడం జరిగింది. అదేవిధంగా గవర్నమెంట్ అడ్వైజర్ వేం నరేందర్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. వారికి కూడా నేను నా లేఖను పంపించాను. దీన్ని ప్రభుత్వ పరంగా మేము పోరాటాలకు సిద్ధం కావాల్సిందే. నాకు తెలిసి ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని నేను ఆశిస్తున్నా. ఎందుకంటే ఇది అన్యాయంగా సమన్యాయాన్ని దెబ్బతినడానికి వీల్లేదు. మనం అడిగేది ఏంది? అందరికీ సమాన అవకాశాలు కల్పించాలంటున్నాం. ఆల్రెడీ రిజర్వేషన్లు ఎట్లా ఉన్నాయి కదా, ఇప్పుడు ప్రత్యేకంగా మళ్ళీ కులాల పరంగా మార్కులను నిర్ధారించడం ఏంది? కాబట్టి ఈ విద్వేషాలు రగిలిచ్చేటువంటి వాతావరణాన్ని ఎవరు కూడా ప్రోత్సహించడానికి వీల్లేదు. చాలామంది ఈ మధ్య కాలంలో రిజర్వేషన్ రద్దు చేయాలని ఒక డిమాండ్ పెడుతున్నారు. దానికి మీరేమంటారు? మేడం, నేను మొదటి నుంచి కూడా మాట్లాడుకుంటూ వస్తున్నా. నేను అంటే రిజర్వేషన్లు ఎవరికి అవసరమో వాళ్ళకే ఉండాలి. అసలు నేను కూడా ఈ కులాల పరంగా రిజర్వేషన్లకు వ్యతిరేకమే. అయితే ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు ఉన్నాయి, అగ్రవర్ణ పేదలకు లేవని నేనే పోరాటం చేసి సాధించి పెట్టేయడం జరిగింది. కానీ ఏ పేదలైనా ఏ కులాలు ఉన్నా అందరికీ అందాల్సిందే. ఈ కులాల పరమైన రిజర్వేషన్లు ఎందుకు మేడం? ఉన్నోళ్ళు లేనోళ్ళు రెండే వర్గాలు. ఇప్పుడు ఆర్థిక వెనుకబాటు ఎవరికి ఉన్నదో వాళ్ళకే, విద్య పరంగా కానీ ఉపాధి పరంగా కానీ ప్రజా ప్రాతినిధ్యం పరంగా కానీ ఎవరికి రిజర్వేషన్లు అవసరం వాళ్ళకి ఎంపారికల్ డేటా ద్వారా అది తేల్చి ప్రభుత్వం ఆ విధంగా రిజర్వేషన్లు అమలు చేస్తే బాగుంటుంది. కానీ ఈ కులాల పరంగా రిజర్వేషన్లు అనేది తీసేయాల్సిందే, తొలగించాల్సిందే. ఇప్పుడు ఎస్సీలకైనా ఎస్టీలకైనా బీసీలకైనా అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అయినా ఎవరికైనా అర్హులకే అందాలి, అనర్హులకు అందడానికి వీల్లేదు. అట్లా ఇప్పుడు ఈ కులాల పరంగానే వరకు ఏ కులాలకు ఆ కులాలు వేరు కుంపటిలాగా మారి కులాల మధ్య విద్వేషాలుగా మారి కులాల మధ్య అంతరంగాలు పెరుగుతున్నాయి. ఇప్పుడు నేను చెప్తున్నా మేడం, అందరికీ విద్య అందినప్పుడు ఇంకేం బాధ మేడం? అందరికీ ఉపాధి అందినప్పుడు ఇంకేం బాధ? అందరికీ ఉద్యోగం అందినప్పుడు ఇంకేంది? ఇప్పుడు స్వయం సమృద్ధి అనేది అందరికీ జరిగినప్పుడు ఇంక నా కులం నీ కులం అని ఎవరు అడుగుతారు? ఎందుకు అడుగుతారు? అవసరమే ఉంది. ఆ దిశగా ప్రభుత్వాలు ఆలోచించాలి. ఇప్పుడు 1-2% ఉన్నటువంటి ఉద్యోగాల కొరకు అసలు ఈ కులాల మధ్య విద్వేషాలు రగులుతున్నాయి. అసలు సంపద 100 ఉంటే 1000ని ఎట్లా సృష్టించాలి, 100ను 1000 ఎట్లా సృష్టించాలి, 1000ని ఎట్లా పంచుకోవాలనేది ఆలోచించకుండా ఆ దిశగా ప్రయత్నాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఓట్ల కొరకు రాజకీయ పార్టీలు అనాది నుండి ఆడుతున్నటువంటి నాటకాల వల్ల ఈ ప్రజలలో విషబీజాలు నాటుకొని పోయేటువంటి ప్రమాదం ఉంది. ఇప్పటికైనా సమాజహితం కొరకు ఈ దిశగా ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం. ఇక మీరు ఈ ప్రభుత్వాలు కూడా ఉచితాలు ఇవ్వడం, అనవసరంగా ప్రభుత్వాల మీద ఆధారపడే విధంగా ప్రజలను తయారు చేస్తున్నారు. ఒక సోమరిపోతులుగా తయారు చేస్తున్నారు. కానీ అది కాదు. ప్రభుత్వం బ్రతుకుదెరువు నేర్పాలి. ప్రభుత్వం ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడడం నేర్పాలి. అటువంటి దిశగా ప్రభుత్వం చేయాలి. అటువంటి దిశగా రాజకీయ పార్టీలు ప్రయాణం చేయాలి. ఈ ఓట్ల కొరకు ఆడేటువంటి నాటకాలలో ప్రజలు బలైపోతున్నారు. చాలా రోజుల నుంచి ప్రభుత్వం కూడా మేము కానిస్టేబుల్ జాబ్లు వదులుతామంటూ ఉన్నారు. మరి త్వరలో వదులుతారు అంటే ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది కాబట్టి ఈలోపు మీరు ఎలా ముందుకు తీసుకెళ్తారు ఈ అంశాన్ని? నిజమే మీరు అన్నది. అంటే ప్రభుత్వం త్వరలో కానిస్టేబుల్ ఉద్యోగాలు అవి 7,000 నుంచి 20,000 వరకు అంటారు. సరే 7,000, 5,000, 20,000 ఏమన్నా ఉండొచ్చు, ఎన్ని అయినా ఉండొచ్చు నియమం.
కానీ ఆ నియామకాల ద్వారా జరిగేటువంటి ఎంపిక ప్రక్రియ ఏదైతుందో అది పారదర్శకంగా ఉండాలి. ఆ దిశగా ఉండాలంటే అందరికీ ఒకే కటప్ మార్కులు ఉండాలి. అన్ని కులాలకు ఒకే విధమైనటువంటి కటప్ మార్కులు ఉండాలి. పోలీస్ కానిస్టేబుల్లో కానీ, అదేవిధంగా టెట్ అభ్యర్థులలో కానీ. సపోజ్ మేడం, నేను ఒక ప్రశ్న అడుగుతాం మిమ్మల్ని. ఇప్పుడు 60 మార్కులు ఎస్సీ ఎస్టీలకు, 70 మార్కులు బీసీలకు, ఆ తర్వాత 80 మార్కులు ఫార్వర్డ్ క్యాస్ట్కి అంటారు. మరి స్థానిక సంస్థలు అనుకుందాం, ఎమ్మెల్యేలు అనుకుందాం, ఎంపీలు అనుకుందాం. ఈ ఎన్నికలల్లో మరి తక్కువ ఓట్లు వచ్చిన వాళ్ళు గెలుస్తారా, ఎక్కువ ఓట్లు వచ్చిన వాళ్ళు గెలుస్తారా? ఎక్కువ ఓట్లలో గెలుస్తారు. మరి అది ఎందుకు పెట్టలేదు? అంటే ఇప్పుడు ఈ ఏలుబడి చేసేటువంటి రాజకీయ నాయకులు, ఈ ప్రభుత్వ అధినేతలు, వాళ్ళు అంటే వాళ్ళకు ఎలాంటి నొప్పి జరగదని ఇటువంటిది విద్యార్థుల జీవితాలతోటి, నిరుద్యోగుల జీవితాలతోటి ఆడుకోవడం తప్ప ఏముంది? అసలు ఉద్యోగస్తులు కూడా, ఉన్నతాధికారులు కూడా ఇది అసలు ప్రభుత్వానికి ఒక నిర్దేశించాల్సినటువంటి అవసరం ఉండే, చెప్పాల్సినటువంటి మార్గదర్శకాలు రూపొందించినప్పుడే ఇటువంటి తప్పుడు విధానాలకు స్వస్తి పలకాలి. ఇప్పుడు రాజకీయంగా మనం చూసినాం మేడం, ఎవరు ఎక్కువ ఓట్లు వస్తే వాళ్ళు గెలుస్తారు. ఎస్సీలు అయితే ఇన్ని తక్కువ ఓట్లు రావాలి, ఎస్టీలు అయితే తక్కువ రావాలి, బీసీలు అయితే ఇంకా కొన్ని ఎక్కువ ఓట్లు రావాలి, ఓసీలు అయితే ఇంకా ఎక్కువ ఓట్లు రావాలని ఉందా? మరి దానికి లేని నియమావళి దీనికి ఎందుకు? ఆ కటప్ అక్కడ ఉండదు కానీ ఈ కటప్ ఇక్కడేంది? అందుకని నేను ఒకటే అడుగుతున్నా, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, అందరికీ ఒకే రకమైనటువంటి కటప్ మార్కుల విధానం ఉండాలి. ఎందుకంటే ఈ ఇందిరమ్మ రాజ్యం రావడానికి, ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అన్ని వర్గాలకు సమిష్టిగా కృషి చేసినాయి. అందరు పనిచేస్తేనే ఈ ప్రభుత్వం వచ్చింది. మేము కూడా పోరాడినాం ఈ ప్రభుత్వం రావాలని, అధికారంలోకి తేవడానికి. కానీ ఏ వర్గానికి కూడా అన్యాయం జరగడానికి వీల్లేదు. తెలంగాణలో కావచ్చు, దేశంలో కావచ్చు, అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువైపోయింది. దాని గురించి మీరేమంటారు? నిజమే మేడం, ఇది నిరుద్యోగం అనేది పెరుగుతూ ఉన్నది. అందుకనే ప్రభుత్వం స్వయం ఉపాధి దిశగా ప్రయాణం చేయాలి. ఎక్కడికక్కడ సమగ్రమైనటువంటి అభివృద్ధి జరగాలంటే ఈ నిరుద్యోగులకు వాళ్లకు స్కిల్ డెవలప్మెంట్ అంటే ప్రావీణ్యత పెంచి అంటే చిన్న పరిశ్రమల నుంచి, కుటీల పరిశ్రమల నుంచి, మధ్యతరగతి పరిశ్రమల నుంచి భారీ పరిశ్రమల వరకు వీటిని ఉత్పాదక సంస్థలు ఎక్కువ నెలకొల్పాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళకు నైపుణ్యతతో పాటు వారిని ప్రోత్సహించి ఉత్పాదక సంస్థలు ఎప్పుడైతే నెలకొల్పుతారో వారికి విద్యావంతులైన వారికి పారిశ్రామీకరణలో అభివృద్ధి సాధ్యంతో పాటు అనేకమైనటువంటి నిరుద్యోగులకు కూడా అవకాశాలు పెరుగుతాయి. దానివల్ల ఏంటంటే ఈ అభివృద్ధికి ఒక పురోగతి రావడానికి వీళ్ళంతా దోహదం చేస్తారు. కానీ ఎంతసేపు ఉన్నా కానీ ఉద్యోగాలంటే ఈ 1,40,00,000 జనాభా ఉన్నటువంటి ఈ భారతదేశం వల్ల ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి మేడం? నువ్వు సపోజ్ గ్రామాలలో ఉంది, వ్యవసాయం ఉంది, వ్యవసాయం ఒక పరిశ్రమగా మారాలి. కుల వృత్తులు ఉన్నాయి, ప్రతిదీ కూడా ఏ వృత్తి అయినా కానీ అది ఒక పరిశ్రమగా మారాలి. తర్వాత విద్యార్థుల చదువులు ఉన్నాయి, విద్యార్థుల చదువులు కూడా ఎవరెవరు ఏ చదువులో నైపుణ్యత ఉందో వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్ చేసి తద్వారా వాళ్ళకు పారిశ్రామీకరణ అభివృద్ధి కొరకు వాళ్ళకు ప్రభుత్వం ఇతోధికంగా ప్రోత్సాహాలు ఇవ్వాలి, లోన్లు ఇవ్వాలి, సబ్సిడీలు ఇవ్వాలి. ఇట్లా ఇచ్చినప్పుడు సాధ్యమైతే కానీ ఉచితాలు ప్రవేశపెట్టి దానివల్ల లాభం లేదు. అనవసరమైనటువంటి శుష్క వాగ్దానాలతోటి, అమలుగా అనేటువంటి పథకాలతోటి ఈ ప్రజలను భ్రమల్లో నెట్టితే ఇది నిరుద్యోగం ప్రబలుతుంటుంది, నిరాశ పెరుగుతుంటుంది, నిస్పృహకు లోనవుతారు. ఇట్లా మరి ఇది కులాల పంచాయతీ కావచ్చు, మార్కుల పంచాయతీ కావచ్చు, కొట్లాడే అవకాశం ఉందా? తప్పకుండా పోరాటం చేస్తాం మేడం, ముచ్చటే లేదు. నేను అన్ని వర్గాల పక్షాన నేను ఎప్పుడైనా పోరాటం చేసే వ్యక్తిని. కానీ అట్లని అగ్రకులాలకు అన్యాయం జరిగితే కూడా ఊరుకునేది లేదు. ఇప్పుడు
ఎందుకంటే సామాజిక న్యాయం అంటే ఇదేనా? అంటే ఒక కులానికి మార్కులు తగ్గించి తక్కువ ఉంచి ఇంకో కులానికి ఎక్కువ మార్కులు నిర్ధారించడం అది సామాజిక న్యాయం అయిద్దా? అది అంబేద్కర్ ఆశయం అవుతుందా? అది సమాన అవకాశాలు అయితే? కాబట్టి క్వశ్చనే లేదు. నేను ప్రభుత్వ పరంగా ఇది తప్పకుండా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశగా ప్రభుత్వం మీద కూడా మేము ఒత్తిడి పెంచుతాం. త్వరలో జరిగిపోయే కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కావచ్చు, టెట్ ఎగ్జామ్స్ కావచ్చు, అన్ని కులాల వారికి ఒకే మార్క్స్ కేటగిరీగా కేటాయించాలని వల్లపురెడ్డి రవీందర్ రెడ్డి అంటున్నారు. థ్యాంక్ యూ.